దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థనకి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో సమకూర్చిన విధానాన్ని బట్టి వందనాలు. మీరు తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు పాటల్లో మీరు తోడై ఉన్నారు. మీ జీవవాక్యాన్ని మేము ధ్యానించుకొనబోతూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ దాసును వాడుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2025వ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో ఏ రీతిగా మనం ముందుకు సాగిపోవాలో మరి దేవుని యొక్క వాక్యములో నుండి మనం ధ్యానం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో కొన్ని భారాలు మనకు ఎదురవ్వచ్చు, కొన్ని శోధనలు మనకు ఎదురవ్వచ్చు. ఎటువంటి సమస్యలు ఎదురైనా, ఎటువంటి శోధనలు ఎదురైనా సమస్యల వైపు చూసి కృంగిపోకూడదు, శోధనల వైపు చూసి శోధనలో పడకూడదు. మరి యేసు వైపు చూచి మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. చూడండి, 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును ఏం విడిచిపెట్టాలి? ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. ఇంకేం విడిచిపెట్టాలంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని కూడా విడిచిపెట్టి మరి ఎటు చూడాలి? మనం విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఓపికతో పరిగెత్తాలి. దేవుడు మన వైపు మనల్ని చూస్తున్నాడు, ఆయన వైపు మనం చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. చాలాసార్లు విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగుతున్నప్పుడు సమస్యల వైపు చూసి కృంగిపోతూ ఉంటాం, శోధనల వైపు చూసి అమ్మో ఏమిటి శోధనలు అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటే ఆ ఆకర్షణలో పడిపోయి పాపములో పడిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ భారాలు సమస్యల వైపు చూడొద్దు, అలాగే సులువుగా చిక్కులు పెట్టే పాపాల వైపు చూడకుండా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెము రంగములో ఓపికతో మనం పరిగెత్తాలని హెబ్రీ గ్రంథకర్త హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసు వైపు చూచుట అనగా కన్నులెత్తి ప్రార్థించుట. యేసు వైపు చూచుట అంటే ఏదో యేసయ్య ఫోటో వైపు చూడటం కాదు. నీకే సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా నీవు చేతులెత్తి కన్నులెత్తి దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేయడం. కనుక యేసు వైపు చూచుట అంటే ఏంటి? కన్నులెత్తి ప్రార్థించుట, దేవుని మీద ఆధారపడుట, దేవుని వైపు చూచుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదనం మనం దేవుని యొక్క వాక్యములో నుండి కన్నులెత్తి ప్రార్థించి దేవుని వైపు చూసిన వారు ఎవరెవరు ఉన్నారో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. దేవుని చిత్తమైతే 5 ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయి, నేను సిద్ధపడి వచ్చాను. ఈ 5 ఉదాహరణలు మనం చూద్దాం. ప్రతి ఉదాహరణ కూడా వారు ఏ సందర్భంలో దేవుని వైపు చూశారో మరి ఆ సందర్భానుసారంగా ఈ యొక్క ఉదాహరణలు మనం వరుసగా చూద్దాం. అంశం ఏమిటంటే యేసు వైపు చూచుట. ఏంటి? యేసు వైపు చూచుట. యేసు వైపు చూచుట అంటే ఏంటి? అక్కడ యేసయ్య ఫోటో పెట్టుకొని ఆ ఫోటో వైపే చూడటం అని
కాదండి. యేసు వైపు చూచుట అంటే ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా కష్టాల వైపు మనం చూడకుండా కన్నులెత్తి ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడుట. యేసు వైపు చూచుట అనగా ప్రార్థించుట. యేసు వైపు చూచుట అనగా మన మీద మనం ఆధారపడకుండా, ఇతరుల మీద ఆధారపడకుండా ప్రభువు మీద ఆధారపడడం. ప్రార్థన ద్వారా దేవుని వైపు చూడటం, ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడడం. ఇలా చేసినటువంటి వారు బైబిల్లో 5గురిని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ఉదాహరణ నోట్ చేసుకోండి. మొదటి ఉదాహరణ భక్తిగల యూదులు. ఎవరండి వీళ్ళు? భక్తిగల యూదులు. బ్రాకెట్లో కీర్తనాకారుడు. కీర్తనల గ్రంథంలో నుంచి ఈ ఉదాహరణ మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 121వ కీర్తన. చాలామందికి కంఠస్థం వచ్చినటువంటి కీర్తన ఇది. మనం మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథం 121వ కీర్తన మొదటి వచనం చదువుతున్నా చూడండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. చూసారా, ఒక ప్రశ్న ఉంది. ఏమిటి ఈ ప్రశ్న అంట? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? అదిగో చూడండి, శత్రువులు తనను తరుముతూ ఉంటే అందరు నా వైపు చూడాలి. శత్రువులు మనల్ని తరుముతూ ఉంటే, కీర్తనాకారుడు తరుముతూ ఉంటే కొండల వైపు చూస్తున్నాడంట. ఇలా కొండలో దాక్కుందాము, లేకపోతే ఈ కొండ నన్ను కాపాడుతుందేమో, ఈ కొండ నాకు అండగా ఉంటుందేమోనని కొండల వైపు కన్నులెత్తున్నాడు అంట. కీర్తనాకారుడు ఆన్సర్ చెప్తున్నాడు, కొండల వైపు కాదు కన్నులెత్తాల్సింది. చూడండి ఆన్సర్ చూడండి. కీర్తనల గ్రంథం 121వ కీర్తన, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? 2వ వచనం ఆన్సర్ ఉంది, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అంటున్నాడు. కొండల వైపు కాదయ్యా చూడాల్సింది, ఎవరి వైపు? దేవుని వైపు చూడాలి. దేవుని మీద ఆశ పెట్టుకో. యెహోవా మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు. దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడే వాళ్ళకి దేవుని యొక్క సహాయము ఎప్పుడూ తక్కువ కాదు. దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడే వారికి దేవుని సహాయం ఎప్పుడూ తక్కువ కాదు. కీర్తనాకారుడు దేవుని వైపు చూడాలని ఆయన చెప్తా ఉన్నాడు. కొండల తట్టుగా చూడాల్సింది ఎటువైపు? ఇప్పుడు యెహోవా వలన నాకు సహాయము కలుగును, యెహోవా వలన నాకు సహాయము కలుగును. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా. ఎవరుండగా? యేసయ్యా నువ్వు నాకు తోడుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఎవరైపు చూడాలి ఇప్పుడు మనం? కొండల వైపుగా చూడాల్సింది, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు మనకి ఏ కొదువ ఉండదు. చూడండి, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే 2వ వచనం 2వ లైన్, ఆయన భూమి ఆకాశములు సృజించేవాడు. 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీడగా ఉంటాడు, పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు, ఆయన నీ ప్రాణము కాపాడుతాడు. కొండ కాదు నీ ప్రాణాన్ని కాపాడేది, మరి ఎవరో? దేవుడు కాపాడుతాడు. కనుక మనం కన్నులెత్తి చూడాల్సింది ఎవరి వైపు? దేవుని వైపు చూసి ప్రార్థన చేయాలి. 123వ కీర్తన కూడా చూడండి. కీర్తనల గ్రంథం 123వ కీర్తన. 123వ కీర్తనలో కీర్తనాకారుడు ఇప్పుడు దేవుని వైపు కన్నులెత్తుచున్నాడు. చూడండి, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. 121లో కొండల తట్టు, 123లో ఎటు? నీ తట్టు అంటున్నాను. నీ తట్టు అంటే ఎవరి వైపు?
దేవుని తట్టు కన్నులెత్తుతున్నాడు. ఎలా దేవుని మీద ఆధారపడుతున్నాడో చెప్తున్నాడు. చూడండి ఎలా అంట, దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. పెన్నుతో అండర్లైన్ చేసుకోండి, ఎంత గొప్ప మాట చూడండి. దాసుల కన్నులు యజమాని వైపు చూసినట్లు, దాసి కన్నులు యజమానురాలు చేతి తట్టు చూసినట్టు, ఏమైనా సహాయం చేస్తారేమోనని ఆ చేతుల వైపు చూసినట్లు మన కన్నులు ఎవరి తట్టు చూస్తున్నాయండి? ఆయన తట్టు చూస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూడవలసింది దేవుని వైపు. ఏ పరిస్థితుల్లో ఇలా దేవుని వైపు చూస్తున్నాడో ఒకసారి చూడండి. 3వ వచనం, 123వ కీర్తన 3వ వచనం, యెహోవా మేము అధిక తిరస్కారం పాలైతిమి. మామూలు తిరస్కారం కాదంట, ఎంత అధిక తిరస్కారం పాలైతిమి. అహంకారుల నింద, గర్విష్ఠుల తిరస్కారం మా మీదకి అధికంగా వచ్చి లేనిపోయిన నిందలు మోపుతున్నారు. గర్విష్ఠులు నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అంటున్నారు. ఎవరాళ్ళు? గర్విష్ఠులు నిందలు మోపుతున్నారు, తిరస్కరిస్తున్నారు. మా మీదకు అధికముగా వచ్చాయి, మమ్మను కరుణింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా తిరస్కారానికి గురవుతున్నావా? నీవు కూడా నిందల పాలవుతున్నావా? నీవు కూడా గర్విష్ఠుల యొక్క అహంకారం వల్ల నలిగిపోతున్నావా? అలాగైతే నువ్వు చూడాల్సింది, నేను చూడాల్సింది, మనమందరం చూడాల్సింది ఎవరి వైపు? దేవుని వైపు మనం కన్నులెత్తి చూడాలి. అనగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకునేవారుగా ఉండాలి ప్రియులారా. కనుక ఏ పరిస్థితుల్లో కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడో చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి, వీలైతే నోట్ చేసుకోండి. శ్రమలలో దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని మీద ఆధారపడాలి. ఏంటి? శ్రమలలో దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడాలి. అది మొదటి ఎగ్జాంపుల్లో మనం చూసింది. మొదటి ఉదాహరణ ఎవరు? భక్తి కలిగిన యూదులు, అనగా కీర్తనాకారులు ఇరువురు కూడా ఎటు చూస్తున్నారండి? దేవుని వైపు చూసి ప్రార్థిస్తూ ఉన్నారు. వారి కష్టాల్లో, వాళ్ళ శ్రమలలో, వాళ్ళ తిరస్కారములో, నిందలలో వాళ్ళు దేవుని మీద ఆధారపడుతున్నట్టుగా మనము కూడా మన ప్రతి భారాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి దేవుని వైపు చూసి మనం ప్రార్థించాలి. రెండవ ఉదాహరణ ఎవరో చూద్దాం. రెండవ ఉదాహరణ ఎవరంటే ఇర్మియా కాలములో ఉన్న భక్తులు. ఇర్మియా భక్తులు చెప్పిన మాట చూద్దాం. రెండవ ఉదాహరణ ఇర్మియా హెచ్చరిక. ఇర్మియా యొక్క హెచ్చరిక. ఇర్మియా భక్తులు బైబిల్లో 2 గ్రంథాలు రాశాడండి. ఒకటి ఇర్మియా గ్రంథము, రెండవది విలాప వాక్యముల గ్రంథం. చూడండి, విలాప వాక్యముల గ్రంథంలో ఇర్మియా భక్తులు పిలుపునిస్తున్నాడు. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామును మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించుము. ఎందుకు? నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. చూడండి, నా వైపు చూడండి ఒకసారి. ఇలా దేవుని వైపు చేతులు ఎత్తాలంటే ఎవరి కొరకు? నీ పసిపిల్లల ప్రాణం కొరకు. ఎందుకు? పసిపిల్లల పరిస్థితి ఎలా ఉందో చూడండి. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు ఏమైపోతున్నారు? మూర్ఛిల్లిపోతున్నారు. చాలామంది పిల్లలు అన్నం ఆకలని చచ్చిపోతున్నారు. నెబుకద్నెజర్ యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసినప్పుడు, పట్టణానికి నిప్పు పెట్టినప్పుడు ఎంతోమందిని చెరలోకి బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. చాలామందిని చంపేశాడు. ముట్టడి వేసినప్పుడు కరువుతో అల్లాడిపోతున్నారు ప్రజలు. పసిపిల్లలకి ప్రాణం పోతుంది. ఏమి లేక? అన్నం లేక. అందుకే ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామును మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలోని హృదయాన్ని కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఎందుకు ఇలా జరుగుతుందో క్లియర్గా మరొక మాట రాశాడు ఇర్మియా భక్తుడు. ఇర్మియా గ్రంథంలోకి రండి. 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము
21వ వచనం 21. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాలలో యవ్వనులు లేకుండా వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశిస్తున్నది. యిర్మీయా భక్తుడు హెచ్చరిస్తున్నాడు, ప్రియమైన తండ్రులారా, తల్లులారా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? వీధుల్లో పసిపిల్లలు లేకుండా, వీధుల్లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, ఆ పిల్లలు లేకుండా చేయడానికి, రాజమార్గాల్లో యవ్వనులు లేకుండా చేయడానికి మరణం ఏమెక్కిందంట? అది కిటికీ దగ్గరకు వచ్చి కూర్చుందంట. మరణం మన కిటికీల దగ్గరకు వచ్చేసింది, మన నగరంలో ప్రవేశిస్తుంది. కాబట్టి మీరు లేచి రేయి మొదటి జామున మొరపెట్టండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని యిర్మీయా భక్తుడు ఆనాటి తల్లిదండ్రులకు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము మన చేతులు ఎత్తడం మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా దేవుని వైపు ఎత్తాలి. ఈ సత్యాన్ని విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తాం. చూడండి, విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 41వ వచనం. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును, మన చేతులను ఎత్తుకొందాము. ఊరకడే చేతులు ఎత్తడం మాత్రమే కాదు, ఏమెత్తాలంట? మన హృదయాన్ని కూడా దేవుని వైపు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకున్నట్లయితే మన పిల్లలు బ్రతుకుతారు. ప్రియులారా, పసిపిల్లలు, యవనస్తుల యొక్క రక్షణ కొరకు విశ్వాసులమైన మనం మరింత భారంతో ప్రార్థన చేయాలి. మీ ఇంట్లో కుమారులు ఉన్నారు, యవనస్తులైన కుమారులు, యవన కుమార్తెలు, వారు రక్షణ పొందారా? వారు మారు మనసు పొందారా? వారిని వెంటాడటానికి సైతాను మన కిటికీ ఎక్కి కూర్చున్నాడు. దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, ఈ లోకం, పాపం యవనస్తుల్ని పాపంలోకి ఈడుస్తూ ఉంది, పాపంలోకి లాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలమైన మనం తల్లిదండ్రులుగా మన పిల్లల యొక్క రక్షణ కొరకు భారముతో ప్రార్థన చేయాలి. వారు రక్షింపబడే వరకు మనం విజ్ఞాపన చేయాలి. సంఘ చరిత్రలో మరి అగస్టీన్ యొక్క తల్లి అగస్టీన్ యొక్క రక్షణ కొరకు చేతులెత్తి ప్రార్థన చేసింది, ప్రభువా నా కుమారుని రక్షించయ్యా. అద్భుతం జరిగింది. పచ్చి వ్యభిచారంలో జీవించేటువంటి అగస్టీన్ ఆ తల్లి ప్రార్థన వలన ప్రభువుని అంగీకరించాడు. అగస్టీన్ అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నరకంలోనికి ఉన్న నేను పరలోకానికి కొట్టుకొచ్చాను అంటాడు. ఏ ప్రవాహంలో? నా తల్లి కన్నీటి ప్రవాహం, నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో నరకంలో నుండి నేను పరలోకానికి కొట్టుకొచ్చాను అంటాడు. చూడండి ప్రియులారా, ఒక తల్లి ప్రార్థన కుమారుడిని ఎలా రక్షించిందో. ఒక తండ్రి, ఒక తల్లి తమ బిడ్డల కొరకు భారముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదో ఒక రోజు వాళ్ళను పట్టుకుంటాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం మన యొక్క బిడ్డల యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. అది రెండవ అంశం. ఇక మూడవ ఉదాహరణ, ప్రభు అయిన యేసుక్రీస్తు. కొత్త నిబంధనలో ఎవరండి ఇలా ప్రార్థించింది కన్నులెత్తి? ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయంలోకి రండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి, ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలు అందరికీ పంచిపెట్టెను. అద్భుతం జరిగింది. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలు రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలని పిల్లల్ని లెక్కబెట్టల. యేసయ్య ఒకసారి అరణ్య మార్గములో అనేక వేల మంది ప్రజలు దేవుని వాక్యం వినటానికి వచ్చారు. 3 రోజులు అవుతుందంట. ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయింది. ప్రభువారు అంటున్నారు, శిష్యులు అంటున్నారు, ప్రభువా చీకటి అయిపోతుంది, వీళ్ళందరినీ ఊర్లోకి పంపించండి భోజనాలకి. ప్రభు అంటున్నాడు, లేదు లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. శిష్యులు అంటున్నారు, వామ్మో మేమా, ఇన్ని వేల మందికి మేము ఏడబడతాం? పురుషులే 5,000 ఉంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు?
పిల్లలు ఎంతమంది ఉంటారు? యవనస్తులు ఎంతమంది ఉంటారు? సుమారు 20,000 మంది ప్రజలు. 20,000 మంది ప్రజలకి మేము ఎక్కడ పెడతాం? అప్పుడు మీ దగ్గర ఏమున్నాయనంటే 5 రొట్టెలు 2 చేపలు. మనం ఏం చేస్తాం తెలుసా? జనమేమో 20,000 మందిని ఇచ్చావు ప్రభువా, రొట్టెలు మాత్రం ఎన్ని ఇచ్చావు? 5 2 చేపలు. ఇంత తక్కువ ఇచ్చావేంటి ప్రభువా, ఎందుకు ఇచ్చావు ఇవి? ఇంతమందికి ఎటు సరిపోతాయి అని మనం మానవ రూపంలో లెక్కలేసుకొని మనం ఆలోచిస్తాం. కానీ ప్రభువారు ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇలా పట్టుకొని ఎటు చూశాడు? ఆకాశం వైపు కన్నులెత్తాడు. అనగా తండ్రి మీద ఆధారపడ్డాడు. ఆయన తండ్రి అయిన దేవుని మీద ఆధారపడ్డాడు. తండ్రి వీటిని బ్లెస్ అయ్యి వీటిని ఆశీర్వదించమని ప్రార్థించగానే అద్భుతం జరిగింది. అందరూ తిని తృప్తి పొందితే ఇంకా 12 గంపలు మిగిలినాయి అంట. ప్రియులరా, నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే మన ఆర్థిక అవసరతలు తీరునట్లు దేవుని వైపు చూడాలి. ఆ మాట రాసుకోండి. ఏం తీరాలని? మన ఆర్థిక ఇబ్బందులలో ఎటువైపు చూడాలి? మనం దేవుని వైపు చూడాలి. మనం వేసే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? వడ్డీకి డబ్బులు ఎవరు ఇస్తారు? వడ్డీకి డబ్బులు ఎవరు ఇస్తారని వాళ్ళ వైపు చూస్తాం మనం. అర్జెంటుగా 50,000 కావాలి. ఎవరిస్తారు వడ్డీకి డబ్బులు? వీళ్ళు ఇస్తారా, వాళ్ళు ఇస్తారా? వీళ్ళ దగ్గర అయితే వడ్డీ ఎంత, వీళ్ళ దగ్గర అయితే వడ్డీ ఎంత అని ఇలా మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాం. కానీ యేసయ్య మనకు నేర్పించింది ఏంటో తెలుసా? నీ యొక్క ఆర్థిక అవసరాల కోసం ఎటువైపు కనులెత్తాలి? దేవుని వైపు కనులెత్తి దేవుని వైపు మనం చూడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన ప్రతి అవసరత తీరుస్తాడు. ఫిలిప్పీ 4:19 రాయబడింది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతని తీర్చును. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అసాధ్యాలని సుసాధ్యం చేయాలంటే కన్నులెత్తి మనం దేవుని వైపు చూడాలి. ఏమిటి నీ ఆర్థిక అవసరతలు? నీ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, మన అవసరాలు తీర్చబడాలంటే మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. దేవుడు ఆయన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడు వారి ప్రతి అవసరం తీరుస్తాడు. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది యొక్క ఆకలిని తీర్చిన దేవుడు నిన్ను నన్ను పోషించడా? అయితే మనం ఏం చేయాలంటే మనుషుల మీద కాకుండా, ధనవంతుల మీద కాకుండా, సంపన్నుల మీద కాకుండా ప్రభువు మీద ఆధారపడాలి, ప్రభు వైపు చూడాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభువా నువ్వే నాకు సహాయం చేయి నాయనా అని ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు తప్పకుండా మన అవసరాలు తీరుస్తాడు. విలాసాలు సౌకర్యాలు తీరుస్తాడో లేదో గ్యారెంటీ లేదు బైబిల్లో. కానీ దేనికి గ్యారెంటీ ఉందో తెలుసా? అవసరాలు మాత్రం తప్పకుండా తీరుస్తాడు. అవసరాలు మాత్రం తప్పకుండా తీరుస్తాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మన ప్రతి అవసరత తీరుస్తాడు. ప్రియులారా, ఇప్పుడు దాకా నేను 3 విషయాలు చెప్పా. మొదటిది, మన శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుని వైపు చూడాలి. ఉదాహరణ ఎవరు? కీర్తనాకారుడు, భక్తి కలిగిన యూదులు. రెండవది, మన పిల్లల యొక్క రక్షణ కొరకు దేవుని వైపు చూసి ప్రార్థన చేయాలి. ఎగ్జాంపుల్ ఎవరు? ఇర్మియా కాలంలో ఉన్న తల్లిదండ్రులు. మూడవది, మన ఆర్థిక అవసరతలు తీర్చబడినట్లుగా మన కన్నులు దేవుని వైపు ఎత్తాలి. ఉదాహరణ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే నీకు నాకు గొప్ప మాదిరి. ప్రియులారా, ఆయన మన ప్రతి అవసరత తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక 4వ ఉదాహరణ మనం చూద్దాం. 4వదిగా, పాప క్షమాపణ కొరకు కూడా ఆ దేవుని వైపే మనం చూడాలి. దేని కొరకు? పాప క్షమాపణ కొరకు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్, సుంకరి. బైబిల్ తీసి చూడండి, లూకాసు సువార్త 18వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ తీసి చూడండి, లూకాసు సువార్త 18వ అధ్యాయం. 13వ వచనం చదువుదాం. ఇది యేసుప్రభు వారు చెప్పిన ఉపమానంలో పరిసయ్యుడు సుంకరి ఎగ్జాంపుల్లో. సుంకరి ఏం చేస్తున్నాడో చూడండి. 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి
ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. ఈ కథ మనకు బాగా తెలుసు. పరిసయ్యుడు సుంకరి దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యుడేమో డబ్బా కొట్టుకుంటున్నాడు. చాలా పొడవైన ప్రార్థన చేశాడు, పొడుగు ప్రార్థన. ఎవరు? పరిసయ్యుడు. దానిలో ఏమీ మనవులు లేవు, అన్నీ తాను గొప్ప చేసుకోవడమే. దేవా, నేను చోరుణ్ణి కాదు, అన్యాయస్తుడిని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషులు లాంటి వాడిని కాదు, అది కాదు దూరంగా ఉన్నాడే ఆ సుంకర్ లాంటి వాడిని కూడా నేను కాదు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, సంపాదన అంతట్లో దశంభాగం ఇస్తున్నా అని తన గురించి తాను పొగుడుకుంటా ఉన్నాడు. ప్రార్థన పొడవైనదే కానీ దానిలో ప్రార్థన అనేది ఏమీ కూడా లేదు. కానీ సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాపంతో రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. అద్భుతం జరిగింది. ప్రభు అన్నాడు, అతని కంటే ఇతడు ఏం చేయాడు? నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రియులారా, నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, పాప క్షమాపణ కొరకు మనుషుల వైపు చూడకూడదు. పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉన్నది. కనుక దేవుని బిడ్డలమైన మనం మన ప్రతి పాపం విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, పశ్చాత్తాపడాలి. పాప క్షమాపణ కొరకు దేవుని వైపే కన్నులెత్తాలి. ఎందుకంటే తప్పైన కుమారుడు ఒక మాట అంటాడు, మరి మీకు గుర్తుందో లేదో, తండ్రి పరలోకమునకు నీకును విరోధముగా నేను ఏం చేశాను? పాపం చేశాను. మనం ఏ మనిషికి విరోధంగా పాపం చేసినా డైరెక్ట్గా మనిషికి విరోధంగా పాపం చేశాం, కానీ ఇండైరెక్ట్గా దేవునికి విరోధంగా మనం పాపం చేశాం. కాబట్టి మనం ఒప్పుకోవాల్సింది ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఒకవేళ మనిషి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అంటే వాళ్ళు క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం మనల్ని క్షమించే దేవుడు. పాప క్షమాపణ కొరకు మనం దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారమై ఉండాలి. పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. అంతేగాని ఏదో పెదాలతో దేవా నేను పాపిని నన్ను క్షమించయ్యా అంట, పొద్దున నుంచి సాయంత్రం దాకా నేను ఎన్ని పాపాలు చేశాను నీకు తెలుసయ్యా నన్ను క్షమించయ్యా అని ఏదో పెదవులతో ప్రార్థన చేయటం కాదు. ఆయన చూడండి, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ పశ్చాత్తాపడ్డాడు. అది నిజమైన పశ్చాత్తాప ప్రార్థన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ కొరకు మనం కన్నులెత్తి దేవుని వైపు చూసి ప్రార్థన చేయాలి. ఎగ్జాంపుల్ ఎవరిని చూసాం మనం? సుంకరి. చివరిగా 5వ ఉదాహరణ ఎవరు చూద్దాం మనం. 5వదిగా స్టెఫెను. ఎవరండి? స్టెఫెను. క్రీస్తు సారూప్యంలోకి మార్చబడినట్లు మనం దేవుని వైపు చూడాలి. క్రీస్తు సారూప్యం వైపు మనం మార్చబడినట్లు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. స్టెఫెను యొక్క ప్రసంగము అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. పెద్ద ప్రసంగం ఇది. ఎవరి స్టెఫెను? 7 పరిచారకులుగా ఎన్నుకోబడిన వారిలో పిలుపు ఒకడు, స్టెఫెను కూడా ఒకడు. కేవలం భోజనాలు వడ్డించడానికి ఆయన ఎంపిక చేయబడ్డాడు. అంతటితో ఆయన ఆగిపోలేదు, కానీ దేవుని యొక్క సువార్తను ఆయన అందిస్తున్నప్పుడు ఆయన రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డారు. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. పటపట పళ్ళు కొరికారంట. ఎవరో వినేటువంటి శాస్త్రులు, పరిసయ్యులు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశము వైపు తేరి చూచి, అండర్లైన్ చేసుకోండి, ఎటు చూశాడు ఆయన? ఇటు చూస్తేనేమో రాళ్ళు తీసుకొని రెడీగా ఉన్నారు శాస్త్రులు, పరిసయ్యులు. అటు చూస్తేనేమో పళ్ళు పటపట కొరుకుతున్నారు. పళ్ళు పటపట కొరికే వాళ్ళ వైపు చూడలేదు, రాళ్లతో కొడటానికి సిద్ధంగా ఉన్న వారి వైపు చూడలేదు, కానీ ఆయన ఆకాశం వైపు తేరి చూశాడు. ఏం కనపడింది అక్కడ? 55వ వచనం.
అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, పెన్నుతో అండర్లైన్ చేయండి, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచాడు. 2 చూశాడు ఆయన. హి సా ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమను చూశాడు. రెండవది, యేసు దేవుని కుడిపార్శ్వం ముందు ఏం చేశాడు? నిలబడి ఉన్నాడట. 56వ వచనం, ఆకాశం తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలిచి ఉన్నది చూచున్నానని చెప్పాను. 58వ వచనం, పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. 59వ వచనం, చంపుతా ఉంటే ఏం చేశాడు ఆయన? ప్రభువుని గురించి మొరపెడుతూ, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళలోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. ఆ కలువరి శిలువలో యేసయ్య ఎలా ప్రార్థన చేశాడు? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు వీరిని క్షమించు ప్రభువా అని యేసయ్య, క్షమించు తండ్రి అని యేసయ్య ప్రార్థన చేసినట్టుగా స్టెఫెను కూడా ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య అంటే దేవుడు అండి, అది దేవునికే సాధ్యమని అంటాం. కానీ యేసయ్య దేవుడే మనుష్య కుమారుడిగా వచ్చాడు. స్టెఫెను మనలాంటి మనిషే యేసయ్య సారూప్యంలోకి ఎదిగాడు. యేసులాగా క్షమించే మనసు దేవుడు ఆయనకిచ్చాడు. హింసించున్న వారి కొరకు ఆయన ప్రార్థించాడు. ఏమంటున్నాడు? ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము. యేసు ఎలా జీవించాడో స్టెఫెను కూడా అలా జీవించాడు. నీవు నేను కూడా ఈ లోకంలో జీవించినంత కాలం యేసు యొక్క అడుగుజాడలు నడవాలి. యేసుని పోలిన జీవితాన్ని మనం జీవించాలి అంటే ఎవరి వైపు చూడాలి? మన కన్నులెత్తి యేసు వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తే మనం జీవించలేం. అదిగో చూడు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎట్టున్నారో అని నువ్వు వాళ్ళ వైపు చూసావనుకో, నువ్వు యేసులో ముందుకెళ్తావా? పాస్టర్లు చూడు ఎలా ఉన్నారో, వాళ్ళే సరిగా లేరు అంటారు కొంతమంది. నువ్వు ఆ సరిగా లేని సేవకుల వైపు, సరిగా లేని విశ్వాసుల వైపు చూస్తే నువ్వు ఎలా దేవునిలో ముందుకు వెళ్తావు? మనం దేవునిలో ముందుకు వెళ్ళాలంటే మనుషుల వైపు కాదు చూడాల్సింది. ఎవరి వైపు? క్రీస్తు వైపు మనం చూడాలి. యేసు వైపు మనం చూడాలి. ప్రియులారా, నేను ముగించబోతున్నా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకా మనము యేసు వైపు చూచుట అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. అంశం పేరేంటి? యేసు వైపు చూచుట. యేసు వైపు చూచుట అంటే అర్థం ఏంటంటే, ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ డిపెండింగ్ ఆన్ గాడ్. యేసు వైపు చూచుట అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని మీద ఆధారపడుట, కన్నులెత్తి ఆయనను చూచుట. బైబిల్లో నుంచి రాత్రి 5 ఉదాహరణలు మనం 5 రకాల సందర్భాల్లో మనం చూసాం. మొదటి ఉదాహరణ, కీర్తనాకారుడు భక్తి కలిగిన యూదులు కొండల తట్టు కన్నులెత్తుతున్నారు అన్నాడు. ఏం సహాయం రాలా. సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వైపు. మన శ్రమలలో, మన కష్టాలలో మన కన్నులెత్తి దేవుని వైపు చూసి దేవుని మీద మనం ఆధారపడాలి. రెండవ ఉదాహరణ, ఇర్మియా కాలంలో ఉన్న తల్లిదండ్రులు. ఇర్మియా తల్లిదండ్రులకు పిలుపునిస్తున్నాడు. రేయి మొదటిజామున మొర్రపెట్టండి, మీ పసిపిల్లల ప్రాణము కొరకు మీ చేతులు ఆయన తట్టు ఎత్తండి, మీ హృదయాన్ని ఎత్తండి. మన ఇంట్లో రక్షింపబడిన యవనస్తులు ఉన్నారు, రక్షణ లేని పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల రక్షణ కొరకు మనం కూడా కన్నులెత్తి దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేయాలి. మూడో ఉదాహరణ, ప్రభు అయిన యేసుక్రీస్తు 5,000 మంది ఆకలి తీర్చడానికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఏం చేశాడు? ఎటు చూశాడు ఆయన? మనమైతేనా వాళ్ళ వైపు చూస్తాం, రొట్టెల వైపు చూస్తాం, ఈ లెక్క పెడతాం, అవి లెక్క పెడతాం, ఈ లెక్క పెడతాం, అవి లెక్క పెడతాం, లెక్కలేసుకునే బిజీలో ఉంటాం. కానీ యేసయ్య లెక్కలేసుకోలేదు. తనకున్న దానిని అలా పైకి తెడు చూశాడు, తండ్రి వైపు చూశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు తన అవసరాల కోసం. మనం కూడా ప్రియులారా, మన ఆర్థిక ఇబ్బందుల్లో, మన అప్పుల బాధల్లో, మన ఆర్థిక అవసరతలో యేసు తండ్రి వైపు చూసినట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు. 4వ ఉదాహరణ, సుంకరి పాప క్షమాపణ కొరకు మనుషుల వైపు చూడలేదు. ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూసి రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడు, దేవా పాపిని నన్ను కరుణించమని. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. నీతిమంతుడిగా దేవుడు ఆయన తీర్చాడు. మనం కూడా పాప క్షమాపణ కొరకు మనుషుల దగ్గరికి పరిగెత్తకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
దేవుని దగ్గరికి వెళ్ళాలి. చివరిగా స్టెఫెను క్రీస్తు సారూప్యంలోకి మారినట్లుగా స్టెఫెను వలె మనం కూడా దేవుని వైపు చూడాలి. రాళ్లతో కొడతా ఉంటే ఎటు చూశాడు? కొట్టేవాళ్ళ వైపు చూశాడా? పళ్ళు పటపడా కొరుకుతున్నారు శాస్త్రులు పరిసయ్యులు, పళ్ళు పటపడా కొరికే శత్రువుల వైపు చూడలేదు. రాళ్ళు తీసుకొని కొడతానికి సిద్ధంగా ఉన్న వారి వైపు చూడలేదు. కానీ ఎటు చూశాడు ఆయన? దేవుని వైపు, ఆకాశము వైపు చూశాడు. ఆకాశం తెరవబడింది. దేవుని మహిమను చూశాడు. యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడా, నిలబడ్డాడా? ఒక వ్యాఖ్యానకర్త ఏం చెప్పాడో తెలుసా? స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే యేసయ్య లేచి నిలబడ్డాడంట. స్టెఫెను, కమ్, వెల్కమ్ టు హెవెన్, పరలోకానికి నీకు స్వాగతం సుస్వాగతం అని వెల్కమ్ చెప్పడానికి యేసు ప్రభు లేచి నిలబడ్డాడని ఒక భక్తుడు వ్యాఖ్యానించాడు. ఎందుకని? స్టెఫెన్ ఏమైపోతున్నాడు? హతసాక్షి అయిపోతున్నాడు. క్రీస్తు కొరకు ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే యేసు నిలబట్టం చూశాడో స్టెఫెన్కి ధైర్యం వచ్చేసింది. యేసు వలె ఆయన కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ పాపము వీరి మీద మోపకము. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మనం కూడా దేవుని వైపు కన్నులెత్తుదాం. కొండల వైపు కన్నులెత్తితే మనకు నిరాశే ప్రియులారా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మనుషుల మీద మనం ఆధారపడితే మన శ్రమలలో కష్టాల్లో ఎవరు మనకు సహాయం చేయరు. యెహోవా వలననే మనకు సహాయం కలుగుతుంది. నీవు కూడా తిరస్కారానికి గురవుతున్నావా? గర్విష్ఠుల అహంకారపు తిరస్కారానికి గురై నిందలు అవమానాలు గుండా వెళ్తున్నావా? సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తిరస్కారం వైపు చూసి కృంగిపోతున్నావేమో, నిందలు అవమానాల వైపు చూసి కృంగిపోతున్నావేమో. ఈ నూతన సంవత్సరంలో యేసు వైపు చూద్దాం. మనం యేసు వైపు చూద్దాం. ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నీ వైపే చూస్తానయ్యా, నీ వైపే చూస్తానయ్యా. నీ కుటుంబంలో నీ బిడ్డల సంగతి ఏంటి? వారు రక్షింపబడ్డారా? ఇంకా వారు లోకములోనే పాపములోనే ఉన్నారా? అలాగైతే పసిపిల్లల ప్రాణం కొరకు, యవనస్తుల రక్షణ కొరకు మన చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, నా బిడ్డల్ని రక్షించయ్యా, నా కుమారులు నా కుమార్తెలు కూడా నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నావా? కష్టాల గుండా వెళ్తున్నావా? యేసయ్య ఏ విధంగా ఆకాశం వైపు చేతులెత్తి చూశాడు, తండ్రి వైపు చేతులెత్తాడు, కన్నులెత్తాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. ధనవంతుల వైపు చూడొద్దు, వడ్డీ వ్యాపారుల వైపు చూడొద్దు, ప్రభు వైపు చూద్దాం. ప్రభు ఐశ్వర్యవంతుడు. ప్రార్థన చేయండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. యేసయ్యా, నా అవసరాల కోసం నీ వైపే చూస్తానయ్యా, నీ మీదే ఆధారపడతానయ్యా. నువ్వు ఐశ్వర్యవంతుడైన దేవుడవయ్యా, నా అవసరాలు తీర్చే దేవుడవు నీవేనయ్యా, నీ మీద ఆధారపడటానికి నాకు నేర్పించయ్యా అని ప్రార్థన చేద్దాం. పాప క్షమాపణ కొరకు సుంకరి వలె ఆయన వైపు చూద్దాం. స్టెఫెను వలె ఆకాశం వైపు మనం చూద్దాం. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది మన శ్రమలలో, కష్టాలలో. యేసయ్యా, నీ సారూప్యంలోకి ఎదిగే కృప నాకు ఇమ్మయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగంలో ఓపికతో ఎలా పరిగెత్తాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. మా ఆర్థిక ఇబ్బందుల్లో, మా శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మేము మనుషుల వైపు చూడకుండా నాయన నీ వైపు చూడటానికి మాకు సహాయం చేయండి. మనుషుల సహాయం వ్యర్థం ప్రభువా. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మీరు సెలవిచ్చారు దేవా. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు మీరు మాకు చూపించారు. మా బిడ్డల రక్షణ కొరకు నాయన, వారి మారు మనసు కొరకు కన్నీటితో ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. స్టెఫెన్ లాంటి ప్రార్థన మాకు నేర్పించండి ప్రభు. శంకర్ లాంటి పశ్చాత్తాపం దయచేయండి. ఏదో పైన పెదవులతో నిన్ను ఒప్పుకోవడం కాదు, కానీ హృదయపూర్వకంగా నీ సన్నిధిలో పశ్చాత్తాపడటానికి సహాయం చేయండి. ఈ రాత్రి కొంత సమయం మేము విజ్ఞాపనలో గడపబోతూ ఉండగా మా విజ్ఞాపన ఆలకించమని, కనికరించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.